హంబుల్ సల్యూట్స్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన విజయం మామూలు విజయం కాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కోర్టు ఏం చెప్పిందంటే, ఈ కోర్టు కేసులో ఉంది కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలు ఏదైతే ఉందో కోర్టు లిటిగేషన్లో ఉంది కాబట్టి కోర్టు ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన దాకా ఆ ల్యాండ్లో ఒక్క చెట్టు కూడా నరకడానికి వీలు లేదని చెప్పింది. ఇది అక్షరాల విద్యార్థులు సాధించిన విజయం. ఎందుకంటే 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి 2300 ఎకరాలు యూనివర్సిటీకి ల్యాండ్ కింద కేటాయించింది. అయితే యూనివర్సిటీకి దాని మీద టైటిల్ డీడ్ లేకపోవడం వల్లనే ఇవాళ విద్యార్థులు ఈ బాధలు పడాల్సి వస్తుంది, యూనివర్సిటీ యాజమాన్యం బాధపడాల్సి వస్తుంది. ఇది ఇంతకు ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే 400 ఎకరాల్లో చెట్లను నరికేటప్పుడు జింకలు నెమళ్ళు భయంతో పరుగులెత్తినాయి, బిక్కునని అరిసినాయి. అయితే ఈ కఠినమైన ప్రభుత్వానికి ఆ అరుపులు వినపడలేదు. కానీ న్యాయదేవత మాత్రం విద్యార్థుల ఆహాకారాలు వినపడి న్యాయదేవత వెంటనే స్పందించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఒక్క మొక్కను కూడా మళ్ళీ కదిలించడానికి వీల్లేదు, లిటిగేషన్ అయిపోయేదాకా ఆగమని చెప్పింది. అంటే ఇది విద్యార్థులు సాధించిన విజయం. విద్యార్థులు అక్షరాల తమ యొక్క భూమిని రక్షించుకోవడానికి ఒక గొప్ప పోరాట స్ఫూర్తిని, అంటే భారతదేశంలో యూనివర్సిటీ భూముల కోసం విద్యార్థులు కొట్లాడిన సందర్భాలు అతి తక్కువ. కానీ తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం విద్యార్థులు మామూలు పోరాటం చేయలేదు, లాఠీ దెబ్బలు తిన్నారు. గుంట నక్కలని తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడింది. ఆ యూనివర్సిటీని ఎందుకు కాపాడాలి? ఒకటి, అకాడమిక్ స్టాండర్డ్స్ని సృష్టించిన యూనివర్సిటీగా ఆ విశ్వవిద్యాలయాల ఆస్తులు కాపాడాలి. రెండు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు గోలగొట్టిన లేకపోతే మిగతా భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో ఉన్న వృక్షాలు హైదరాబాద్కి ఒక ఆక్సిజన్కి ఒక ప్రాణాయులాగా నిలబడుతూ ఉన్నాయి. అందుకే ఈ రెండు కారణాల చేత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూముల్ని ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎంత గొప్ప అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. 2024 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమ్వర్క్లో యూనివర్సిటీ దేశంలోనే 17వ స్థానంలో ఉంది. దాని తర్వాత 2024 అక్టోబర్లో యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళ సంఖ్య 1736. అందులో పిహెచ్డి తీసుకున్న వాళ్ళ సంఖ్య 236. దాంట్లో విన్నర్స్, మెడల్ విన్నర్స్ వాళ్ళు 164 మంది. అంటే ఇంత స్టాండర్డ్ క్రియేట్ చేసిందనమాట. రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయడంలో కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉంది. దాని తర్వాత వచ్చేసి 2019లో ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎమినెన్స్ అనే అవార్డు భారతదేశ ప్రభుత్వం నుంచి ఆ యూనివర్సిటీ అందుకుంది. ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల సంఖ్య కనుక మనం తీసుకుంటే 20 మంది సీనియర్ ప్రొఫెసర్సు, 117 మంది ప్రొఫెసర్సు, 78 మంది అసోసియేట్ ప్రొఫెసర్సు, 129 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా అకాడమిక్ స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తూ అద్భుతంగా ముందుకెళ్తుంది. ఆ యూనివర్సిటీకి నష్టం జరిగితే ఖచ్చితంగా దేశానికి నష్టం జరిగినట్టే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలంటే ఆ యూనివర్సిటీని ఇంకా బాగు చేసే ఆలోచన చేయాలి. కానీ ఆ యూనివర్సిటీలో 400 ఎకరాలు ఉన్నాయా, వాటిని ప్రభుత్వం ద్వారా ఎట్లా గుంజుకుందామా, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళకి ఎట్లా అప్పచెప్పుదామా అనే చూసే ప్రయత్నం అస్సలు చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ ఈ దేశంలో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్ కావచ్చు, తర్వాత ఐఐఎమ్స్ కావచ్చు, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అత్యద్భుతంగా డెవలప్ చేసి దేశంలో ఇవాళ ఉన్న స్టాండర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక బేస్ వేసిపోయిండు. ఇదే సెంట్రల్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ తెలంగాణలో అసమానతలు తగ్గించడానికి ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ యూనివర్సిటీ మీద కన్ను కట్టి ఈ యూనివర్సిటీ భూముల్ని దయచేసి గద్దల్లాగా లాక్కునే ప్రయత్నం చెయ్యొద్దు. రాహుల్ గాంధీ పదే చెప్తా ఉంటాడు మొహబ్బత్ కా దుకాన్ అని. మొహబ్బత్ కా దుకాన్ అంటే ప్రేమ దుకాణము. కానీ ఇవాళ ద్వేషంతో కూడిన దుకాణాన్ని రేవంత్ రెడ్డి హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల మీద చూపిస్తున్నాడు. ఇది అత్యంత దారుణం, రాజ్యాంగ విరుద్ధం. మీ నాయకులే పార్లమెంట్లో, మీ అగ్రనాయకుడే పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రేమ దుకాణం, లేకపోతే సమానత్వము, లేకపోతే ఇంకేదో మాటలు మాట్లాడి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడకపోతే ఇది చరిత్ర క్షమించదు. కాబట్టి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా హెచ్చరించాలి. రేవంత్ రెడ్డి చేస్తున్నది చాలా పెద్ద దుర్మార్గం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏం తప్పు చేసిరని వాళ్ళని గుంటనక్కలు అంటాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఏమన్నా యాంటీ నేషనల్ ఎలిమెంట్సా, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా?
వాళ్ళని పట్టుకొని గుంటనక్కలు ఉన్న యూనివర్సిటీలు అని మాట్లాడతాడు. ఖచ్చితంగా విద్యార్థి సమాజానికి ఆయన సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. తర్వాత ఈ అడవి విధ్వంసం ఏదైతే జరుగుతుందో ఆ విధ్వంసం జరుగుతున్నప్పుడు నెమళ్ళు చచ్చిపోయినాయి అని మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా నెమళ్ళు సృష్టించబడ్డాయి, పెయిడ్ బ్యాచ్ ఓవర్ యాక్షన్ చేస్తుందని ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో కూడా కొంతమంది ఓవర్గా మాట్లాడారు. దానికి కూడా రేవంత్ రెడ్డి మంత్రివర్గం కూడా సమాధానం చెప్పాలి. చనిపోయిన జంతువులు ఏవైతే ఉన్నాయో, చనిపోయిన జంతువులు ఎన్ని జంతువులు చచ్చిపోయినాయో వాటన్నిటిని కూడా లెక్కగట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ముఖ్యమంత్రిని బాధ్యుని చేయాలి. ముఖ్యమంత్రితో పాటు ఈ వ్యవహారాన్ని అన్నిటికీ సపోర్ట్ చేసిన మంత్రివర్గాన్ని, తర్వాత అధికారులందరినీ కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లో కూలగొట్టిన ఆ విధ్వంసం చేసిన అడవి ఏదైతే ఉందో దాన్ని బాగు చేయాలి. అప్పుడే తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి నిజమైన ముఖ్యమంత్రిగా అనిపిస్తాడు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా గత ముఖ్యమంత్రి ఏదో అన్యాయం చేసిండు, తెలంగాణ ప్రజలకు మంచి చేయలేదని నిన్ను ముఖ్యమంత్రిని చేసిరు. నువ్వు కూడా అదే స్థాయిలో అంటే అట్లనే అరాచకాలు చేస్తే నిన్ను కూడా రాజకీయ సమాధి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చేస్తారు. ఇది నా మాట కాదు, తెలంగాణ విద్యార్థులు మాట్లాడుతున్న మాట.